ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆప్ కన్వీనర్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ అరెస్టు చేసింది. ఇదే కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై అరెస్ట్ అయ్యి ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్ ను సీబీఐ అధికారులు రాత్రి జైల్లోనే అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి సీబీఐ ఆఫీసర్స్ కేజ్రీవాల్ ను ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. నేటి ఉదయం సీబీఐ కేజ్రీవాల్ ను ట్రయల్ కోర్టులో హాజరుపరచనున్నట్లు సమాచారం. కాగా ఇదే కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ మనీ లాండరింగ్ ఆరోపణలపై కేజ్రీవాల్ ను అరెస్టు చేసింది. జ్యుడిషియల్ రిమాండ్ లో భాగంగా ప్రస్తుతం కేజ్రీవాల్ తిహార్ జైల్లో ఉన్నారు. ఈడీ అరెస్టు చేసిన కేసులో ఇటీవలే రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేయగా ట్రయల్ కోర్టు తీర్పును ఈడీ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసింది. కేజ్రీవాల్ బెయిల్ ఉత్తర్వులపై స్టే విధించాలని ఈడీ కోరింది. ఈడీ పిటిషన్పై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్ కు రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులపై స్టే విధించింది. ఈ క్రమంలోనే ఇదే కేసులో సీబీఐ కేజ్రీవాల్ ను చేయడం సంచలనంగా మారింది. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్ ఇంతకుముందు ఇచ్చినటువంటి లోయర్ కోర్టు తీర్పుని మళ్ళీ హైకోర్టు స్టే విధిస్తూ అరవింద్ కేజ్రీవాల్ కి బెయిల్ మంజూరు విషయంలో మాత్రం ఉన్నత న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకోవడంతో ఈరోజు సిబిఐ అధికారులు తిహార్ జైల్లో ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ ని మళ్ళీ అదుపులోకి తీసుకొని కోర్టు ముందు ప్రవేశపెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ కేసులో అరవింద్ కేజ్రీవాల్ కింగ్ పిన్ గా భావించినటువంటి దర్యాప్తు సంస్థలు రౌస్ అవెన్యూ కోర్టు ఈడీ నమోదు చేసినటువంటి కేసు విషయంలో అరవింద్ కేజ్రీవాల్ కి బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఇంతకుముందు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఇమ్మీడియట్ గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఉన్నత న్యాయస్థానం హైకోర్టుని ఆశ్రయించి ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు విషయంలో తమకు అనుకూలమైనటువంటి ఆదేశాలు ఇవ్వాలి, అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ పై రిలీజ్ అవ్వకుండా లోయర్ కోర్టు ఇచ్చినటువంటి బెయిల్ పైన స్టే విధించాలంటూ కూడా హైకోర్టుని ఆశ్రయించడంతో హైకోర్టు ఈడీ అధికారులు అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని ఎందుకు అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ పై స్టే ఇవ్వాల్సి ఉంటుందనే దానిపై కూడా ఇటు ఈడీ తరఫున న్యాయవాదులని క్వశ్చన్ చేయడంతో దానికి గల పూర్తి వివరాలు కూడా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసినటువంటి వెంటనే అరవింద్ కేజ్రీవాల్ కు లోయర్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన బెయిల్ పిటిషన్ పైన ఇమ్మీడియట్ గా స్టే విధిస్తూ అతని బెయిల్ పై రిలీజ్ చేయకండి అంటూ మాత్రం హైకోర్టు ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఇమ్మీడియట్ గా సిబిఐ అధికారులు తిహార్ జైల్లో ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ ని అదుపులోకి తీసుకొని రాత్రి క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ రోజు ఉదయాన్నే ట్రయల్ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసి తమ ఆధీనంలోకి తీసుకుంటున్నాము, ఇక్కడ నుంచి సిబిఐ అరవింద్ కేజ్రీవాల్ ని విచారించాల్సి ఉంటుంది. ఇంతకుముందు మనీ లాండరింగ్ కోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారించగా ఈ కేసు కుట్రలో అరవింద్ కేజ్రీవాల్ పాత్ర ఏంటి, అతను దీంట్లో ఎందుకు ఇన్వాల్వ్ అయి ఉన్నాడో, అధికార పార్టీకి చెందినటువంటి ముఖ్యమంత్రి అయ్యి ఉండి ఈ రకంగా అవినీతికి పాల్పడడానికి గల కారణాలు ఏంటనే దానిపై కూడా సిబిఐ అన్ని కోణాల్లో కూడా అరవింద్ కేజ్రీవాల్ ని విచారించి అతని పాత్రకు సంబంధించినటువంటి అంతా వివరాలు సేకరించినటువంటి వెంటనే మళ్ళీ ఛార్జ్ షీట్ రూపంలో కోర్టులో ఈ అంశాలంతా కూడా దాఖలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. సందీప్, రైట్, థ్యాంక్ యూ రవితేజ.